కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. దేవుని పాఠశాలలో శ్రేష్ఠులు అనే ఈ శీర్షికలో మనం భక్తుడైన మోషే గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కో ఊహించని వ్యక్తిత్వం కలిగిన వారు వారి జననం, వారి బాల్యం ఇవన్నీ కొంతమందికి స్పష్టంగా రాసినా కొంతమందికి మరుగ్గా ఉంచారు. ప్రతి చోట మనకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే రాయడం జరిగింది. మనం అనుకున్నట్టు వాళ్ళ బాల్యం కూడా రాసి ఉంటే పుస్తకం సరిపోయేదేమో కాదేమో. అతడు పెద్దవాడైనప్పుడు ఫరో ఇంటికి తీసుకుని వెళ్ళబడ్డాడు. అక్కడ అతడు 40 సంవత్సరాలు ఉన్నాడని అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం రాసింది. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 22-23 వచనాలు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలేందును కార్యములేందును ప్రవీణుడైండును, అతనికి 40 ఏళ్ళు నిండా వచ్చినప్పుడు అని రాసింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, దయగలిగిన మా గొప్ప దేవ, లేఖనం మీది మాట్లాడుతున్నవాడు నీ పాద పరిచారకుడు, వింటున్నవారు నీ యందు ఆకలి కలిగిన వారు. మా సమయాన్ని దీవెనగా మార్చండి అని మేము నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయ సత్యాలను పాఠాలను మాకు నేర్పండి. మీ కృపకే సంపూర్ణంగా అప్పగించుకుంటూ మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని దృష్టించండి. వర్షాభావం ఉంది, ఒక్కో చోట విస్తారమైన వర్షాలు కురుస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. వారు నష్టపోతున్నారు. కనికరం చూపించి సమశీతోష్ణ మండలం ఉన్న మాట నెరవేర్చి అవసరమైన ఋతువులు, అవసరమైన సమయాలు అనుగ్రహించమని, మీ పాపములే ఋతుక్రమాన్ని మార్చేయన్న మాట దగ్గర క్షమించమని విజ్ఞాపన చేస్తూ ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. మోషే ఐగుప్తులో అంతఃపురంలోనే పెరుగుతున్నాడు. అతడు ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించడం రాసింది. ఐగుప్తులో ఆనాడున్న విద్యలన్నీ అంటే కేవలం యుద్ధ విద్య మాత్రమే కాదు, ఒక రాజుకి, రాజు కుటుంబానికి అవసరమైన ఆ దేశంలో ఉన్న సమస్త విద్యలు అతను నేర్చుకోవడం జరిగింది. అది 40 సంవత్సరాల కాలం. ఈ 40 సంవత్సరాల కాలంలో అతడు అధికారాన్ని చూసుంటాడు, ఐశ్వర్యాన్ని చూసుంటాడు, విస్తారమైన విలాసాలను చూసుంటాడు, విస్తారమైన ఆహ్లాద కార్యక్రమాలను చూసుంటాడు. కానీ యోకెబేదు పెంచిన పెంపకం అతని మనసు తన సహోదరుల మీద ఉంది, తన ప్రజల మీద ఉంది. తాను ఎంత అంతఃపురంలో పెరుగుతున్నవాడైనా తన మనసు ఖచ్చితంగా వాళ్ళని చూడాలని ఆశ. కొంచెం ఐశ్వర్యం వస్తేనే మనిషి సమస్తాన్ని మర్చిపోతాడు, తానెవడో కూడా మర్చిపోతాడు. కొద్దిపాటి సామాజిక స్థితిలో కొంచెం మార్పు వస్తే, ఉద్యోగం వస్తేనే తన వారిని మర్చిపోయే కాలం ఇది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎన్నడూ నీ తల్లిదండ్రుల్ని, నీ ప్రారంభ దినాలను, మీ పితరుల జీవితాలను ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రస్తుతానికి నీ సహోదరులు ఉన్న స్థితిని కూడా నీవు జ్ఞాపకం పెట్టుకోమని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. సరిగ్గా అతడు వెళ్ళి చూశాడట. ఏమని?
వారి భారములను చూసెను. వాస్తవానికి నిర్గమకాండం 1వ అధ్యాయంలో యోసేపును ఎరుగని రాజు వచ్చాడు. యోసేపు ఎరుగని రాజు వచ్చిన తర్వాత తన క్రొత్త రాజు ఐగుప్తుని ఎలా ఆరంభించినని 8వ వచనం రాసింది. యోసేపు ఎరుగని క్రొత్త రాజు అతడు జనులతో ఇలా అన్నట్ట, ఏమని, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అని ఈ జన్మ మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులు ఎలా తయారయ్యారు, ఎంత బలంగా తయారయ్యారు, ఎంత విస్తారంగా ప్రబలారు. వారు విస్తరించుకున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగిందుము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మన విరోధముగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో. వారు దేశాన్ని విడిచి వెళ్ళకూడదు, కానీ ఎప్పటికీ ఈ దేశంలోనే ఉండాలి. ఈ దేశంలో ఉండి బానిసలుగా బ్రతకాలి. అది ఆనాటి ఆ ఐగుప్తును పరిపాలిస్తున్న క్రొత్త రాజైన ఫరో యొక్క ఆలోచన. దానికోసం అతను చేసిన పనులు చాలా దారుణంగా ఉన్నాయి. అదేమిటి అంటే, వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు ఫీతోను రామసేస్ అనే పట్టణాలను కట్టారు. అంటే వీళ్ళని దేనికి వాడాడు? కేవలం భవన నిర్మాణాలకు వీరిని వాడాడు. తవ్వడం, ఇటుకలు తయారు చేయడం, కట్టడం, ఇవన్నీ. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఒకే పనిలో ఉంటే వారికి మేధస్సు పెరిగే అవకాశం ఉండదు. ఒకే పనిలో మొనోటనస్గా పనిచేసే వ్యక్తికి ఆలోచన సామర్థ్యం ఉండదు. సాయంకాలానికి కలిసిపోతారు, తింటారు, ఒకవేళ ఏమైనా పోస్తే తాగుతారు, మత్తుగా నిద్రపోతారు, ఉదయం పని వరకు పరిగెత్తారు. అంతవరకే. వెట్టి పనిలో పడిన ఏ వ్యక్తి అయినా తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేడు, తాము ఎంత శ్రమ పడుతున్నాడో ఆలోచించలేడు. తానున్నది తాను తిన్నది మాత్రమే అతని జ్ఞాపకం ఉంటుంది. అందుకనే వారు ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటారు. మనము ఐగుప్తు కుండల వద్ద తిన్నటువంటి వేడివేడిగా తిన్నది జ్ఞాపకం పెట్టున్నారు, కానీ వారు పడిన శ్రమ మాత్రం జ్ఞాపకం పెట్టుకోలేదు. గుర్తుపెట్టుకోండి, వీరి చేత ధాన్యాదులు నిల్వ చేసే ఫీతోను రామసేస్ అనే పట్టణాలను కట్టిరి. ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట ధాన్యాగారాలను యోసేపు నిర్మిస్తే వీరి ద్వారా 2 పట్టణాలలో ఎంత పెద్ద ధాన్యాగారాలను వీరు కట్టించారో మనకు లేఖనం చెబుతుంది. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరని రాసింది. ఎప్పుడైనా ఒకరిని మనం అణిచివేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనం వారి మీద బాధను, కష్టాన్ని పెంచుకుని వారు మొయ్యలేని బరువులు మనం మోపాలి, వారిని ఇబ్బంది పెట్టాలి, వారికి నుంచి వెళ్ళకూడదు, కానీ ఇక్కడే దాసులుగా మిగిలిపోవాలి అని చేసే ప్రయత్నం దగ్గర ఎంత శ్రమ పెడితే వారు అంతగా ప్రబలుతారు, విస్తరిస్తారు అనే సత్యాన్ని మర్చిపోదు. ఎందుకంటున్నానంటే, దేవుడు శ్రమనుందే వారిని చూస్తూ ఊరుకోడు. శ్రమపరిచే వారికి రావాల్సిన తీర్పు వస్తుంది తరువాత, కానీ శ్రమపడేవారు విస్తరించాలని కదా 400 సంవత్సరాల కాలాన్ని అబ్రహాముతో చెప్పాడు ఆయన. ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతతి ఉంటుంది అక్కడని. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇవన్నీ ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? నైల్ నుంచి బయటకు తీసి అంతఃపురంలో పెంచిన మోషే గారు చూస్తున్నాడు వీళ్ళని, వీళ్ళ భారాలను చూస్తున్నాడు. చూడండి, గనుక ఇశ్రాయేలు ఎడల అసహ్యపడ్డారు. వీళ్ళని ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా వీరు విస్తరిస్తున్నారే తప్ప తరగటంలో సంఖ్య.
వీరు సంఖ్యలో నానాటికి వారు బలిష్ఠులై విస్తరిస్తున్నట్టుగా లేఖనం చెప్పింది. ఎంత శ్రమలకు వారిని లోను చేస్తే అంతగా వారు ఖచ్చితంగా ప్రబలుతారు అన్నది లేఖనం. ఒక కుటుంబాన్ని కానీ ఒక జనాంగాన్ని కానీ ఏ కాలంలోనైనా శ్రమ పెట్టడానికి అధికారం తీర్మానం చేసుకుంటే వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడిన వారే, వారు విస్తరిస్తారు, ప్రబలుతారనే సత్యాన్ని మర్చిపోవద్దు. అసహ్యపడ్డారు కాబట్టి ఇశ్రాయేలు చేత ఐగుప్తులు కఠినముగా సేవ చేయించుకుంది. కఠినముగా సేవ చేయించుకోవడం దగ్గర 14 వచనం ఇస్తున్న వివరణ చూడండి. 1:14 వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయ ప్రతి పనులను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. వారి ప్రాణములను విసిగించిరి అనే పదం. ఇంతకు మించి ఇంకేమీ లేదు. వారు ఎంతగా విసిగిపోవాలో అంతగా విసిగిపోయేటట్టు. కానీ చేతిలో కొరడాలు, అధికారం వాళ్ళది కదా. ఎవరు ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలో ఐశ్వర్యవంతంగా మార్చారో వారిని, ఈ దేశం యొక్క కరువుని ఆధారం చేసుకుని ఈ దేశాన్నే కాదు ప్రపంచం యొక్క ఆకలి తీర్చిన వారిని ఈ దినాన్న బాధ పెట్టడం అనేది ఐగుప్తు చేసిన పని. ఐగుప్తే కాదు, ప్రతి చోట అదే. వారి పితరులు మనకు చేసిన పరిచర్యను మర్చిపోతాం. వారు మన కొరకు పడిన బాధను మర్చిపోతాం. వారు మన కొరకు చేసిన ప్రయాసను మర్చిపోతాం. నేటి దినాన్న వారి కొరకు వారిని గుర్తు చేసుకుని 2 కన్నీటి బొట్లు రాల్చడానికి బదులుగా వారు మొయ్యలేనంత బరువును వారి మీద మోపడం అనేది ఎంత దుఃఖకరమో ఆలోచించండి. ఇది చరిత్ర యొక్క సారం. దినాలు గడిచే కొద్దీ వారు మరింతగా ఏమైపోయారు? ప్రాణాలు విసిగారు. ఆ సమయంలో చూడడానికి వెళ్ళాడు మోషే. అంటే అతని విద్యలు అతన్ని ఐగుప్తుడిని చేయలేకపోయాయి. ఐశ్వర్యం అతన్ని ఐగుప్తుడిని చేయలేకపోయింది. భోగభాగ్యాలు అతన్ని నేను ఐగుప్తుడిని అనే ఆలోచనలోనికి నెట్టివేయలేదు. అతను వెళ్ళి చూశాడు. చూసినప్పుడు తట్టుకోలేకపోయినాడు. చూడండి, రాస్తాడు 24వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం 7:24 అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించడం చూశాడు. ఒకడు అన్యాయం అనుభవిస్తేనే చూసి తట్టుకోలేనివాడు దేశమంతటిలో చెదరి ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ఎడల అతను ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా ప్రవర్తించుంటాడు? ఒకడిని చూస్తేనే తట్టుకోలేకపోయినాడు. ఒకడిని చూస్తేనే తట్టుకోలేనివాడు ఏమన్నాడు చెప్పండి? వారిని రక్షించి బాధపరిచిన బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాడు. అంటే తన ప్రజలను విడిపించాలి, తన ప్రజలు అన్యాయం పాలు కాకూడదు, తన ప్రజల ప్రాణాలకు నేను విశ్రాంతి కలుగు చేయాలి అనే ఆలోచన మోషే గారికి వచ్చింది. వచ్చినవాడు బహుశా చాచొక దెబ్బ కొట్టుంటాడేమో. ఇంత బలం కలిగిన వాడు కొట్టేటప్పటికి వాడి ప్రాణం పోయింది. ప్రాణం పోయినప్పుడు ఆశ్చర్యం. ఇక్కడ నిర్గమాకాండం 2వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఐగుప్తుని కొట్టగా చూచెను, అతడు అటు ఇటు చూచి తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఐగుప్తుని చంపి ఇసుకలో వాడిని కప్పెట్టిన. 2 విషయాలు. అటు ఇటు చూశాడు అంటే జాగ్రత్త పడ్డాడు. నన్ను ఎవరూ చూడడం లేదు అనుకున్నవాడు కొట్టాడు, అతను చనిపోయాడు. అతను ఇసుకలో పాతిపెట్టాడు అనే పదం. ఇసుకలో పాతిపెట్టాలి అంటే 2 ఉండాలి. 1 చురుకుతనం ఉండాలి, 2 బలం ఉండాలి. ఇసుకలో గొయ్యి తీసి పాతిపెట్టడం అనేది చిన్న పని కాదు.
ఎంత చురుగ్గా తవ్వితేనే లేకపోతే తిరిగి పడిపోతాయి కదా, ఇసుక లోపలికి జారిపోతుంది కదా. ఒక మనిషిని పాతి పెట్టాలి అని అంటే దానికి ఎంత ప్రయాసం ఉందో చెప్పడానికి వీలు కాదు. ఒక్కోసారి శ్మశానానికి వెళ్ళినప్పుడు అది ఇసుక నేల అయితే తవ్వేవాళ్ళు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది కూడా పడతారు. అలాంటిది చంపి పాతి పెట్టేశాడు, ఎవరు చూడలేదుగా అనుకున్నాడు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని సాధనంగా దేవుని చేత ఎన్నుకోబడుతున్నవాడు గతంలో ఎలా ఉన్నాడు అనేది ఆలోచిస్తే ప్రజల ఎడల భారం ఉంది, కానీ దేవుని చిత్తం కనుగొని చేసిన పని మాత్రం కాదు. ఎప్పుడైనా ఏదైనా దేవుని చిత్తంలో మనం చేసినప్పుడు ఆ పని సఫలం అవుతుంది, ఫలవంతం అవుతుంది. కానీ ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత ఇష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు ఇలా జరుగుతుంది. మర్చిపోకండి సుమా, తొందరపడడం అనేది వాస్తవానికి దేవుని ఉద్దేశం ఏమిటి? ఇంకా 40 సంవత్సరాలు ఆగాలి. ఐగుప్తులో వారు ఉండవలసిన కాలం ఇంకా 40 సంవత్సరాల కాలం ఉంది. దానికి ముందే తొందరపడడం అనేది జరిగింది. ఈ తొందరపాటు ఎప్పుడు దెబ్బతీస్తుంది? సరిగా ఈయన తొందరపడడం కాదు. మీకు జ్ఞాపకం ఉందా? ఒకే చిన్న విషయాన్ని నేను గత కాలంలో జీవిత పాఠశాలలో యోసేపు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పానదాయకుల అధిపతిని అడుగుతాడు, అయ్యా నేను చూడండి ఒకసారి ఆదికాండంలో 40వ అధ్యాయం. అయ్యా నేను హెబ్రీయుని 15వ వచనంలో, ఎలా నేను హెబ్రీ దేశంలో నుండి దొంగిలించబడ్డాను, అది నిశ్చయము, మరియు ఈ చెరసాల్లో నన్ను వేటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పి ఏమన్నాడు, అయ్యా నీకు తిరిగి ఉద్యోగం వచ్చాక దయచేసి నువ్వు ఫరోతో నా నిమిత్తం చెప్పి నన్ను వెలుపలికి తీసుకుని రమ్మని అడిగాడు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించు అని. అంటే తాను త్వరగా బయటకు రావాలి అనే ఆలోచన. దేవుడు ఎంతకాలం ఉంచాలి అనుకుంటే అంతకాలం మనం ఉండాలి. దేవుని నిర్దేశమైన సమయానికి ముందుగా మనం వెలుపలికి రావాలి అనుకుంటే అది సాధ్యం కాదు. దేవుడు ఒక కాలాన్ని సమయాన్ని నియమించాడు. ఆ కాలంలో సమయంలో తప్పకుండా కార్యం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడంటే అదే 40వ అధ్యాయం 23వ వచనంలో, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను అన్నాడు. 41వ అధ్యాయం 1వ వచనంలో 2 ఏండ్లు గడిచిన తరువాత, అంటే ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది యోసేపు లైమ్ లైట్లోకి రావడానికి. అలాగే ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి 40 సంవత్సరాల కాలం ఉంది. మనం చాలా తొందరపడతాం. దేవుని పని, దేవుని సాధనంగా మనం మారడానికి దేవునికి ఒక నిర్దిష్టమైన సమయం ఉన్నప్పుడు దానికంటే ముందుగా మనం వచ్చేయాలి, ముందుగా చేయాలి. ఇవన్నీ సత్ఫలితాన్నివ్వవు. ఇతడు వచ్చాడు, చంపాడు, పాతిపెట్టాడు, ఎవరూ లేరనుకున్నాడు. కానీ ఏం జరిగింది? మరునాడు అతడు బయట నడిచి చూడగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుకుంటున్నారట. హెబ్రీయులైన ఇద్దరు. విచిత్రం ఏంటంటే మోషేకున్న మనసు ఒక ఆశ్చర్యకరమైన మనసు. అదేమిటంటే తన ప్రజలు క్షేమంగా ఉండాలి, వారు సమాధానంగా ఉండాలి. ఈ దేశంలో తన ప్రజలు కష్టపడకూడదు, వారి మధ్యలో ఐక్యత పోకూడదు అనేది అతనుకున్న మంచి మనసు. సకల విద్యలు
అతనికి నేర్పవు కానీ అమ్మ ఇంట నేర్పిన, నాన్న ఇంటిలో నేర్చుకున్న అతనికి ఈ ఆత్మ సంబంధమైన పరసంబంధమైన ఆలోచన ఇది. కానీ వాళ్ళు అతనన్న మాట ఏమిటి చూడండి. అప్పుడు అన్యాయము చేసిన వాడిని చూసి, నీవేళ నీ పొరుగు అని కొట్టుచున్నావని అతను అడుగ్గా, మా మీద నేను అధికారిగా తీర్పరిగా నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్ను నువ్వు చంపవలననున్నావా అన్నాడు. ఎవరి కోసం నువ్వు కష్టపడుతున్నావో వారే తిరిగి నీ వైపు వేలెత్తి చూపించే ప్రమాదం ఉంది. ఎవరి కోసం నువ్వు శ్రమ పుచ్చుకుంటావో, ఎవరి క్షేమం కోసం నువ్వు నీ వంతు చేయడానికి ప్రయత్నం చేస్తావో వాళ్లే తిరిగి నీ మీద నేరం మోపే ప్రమాదం కూడా ఉంది. ఇది దేవుని పాఠశాలలో శ్రేష్ఠుల జీవితాల్లోనే జరిగినప్పుడు నా జీవితాల్లో జరగడం పెద్ద ఆశ్చర్యం కాదు. ఇది నాన్న, నేను కీడు చేసి మేలు అనుభవించడం లేదండి, మేలు చేసి కీడు అనుభవిస్తున్నాను. వారి మీద ప్రేమ చూపించి ద్వేషాన్ని నేను కోసుకుంటున్నట్టుగా ఉంది నా పనిని బాధపడేవారు అనేక మంది ఉంటారు. దేవుని పాఠశాలలో ఇది సహజం. మేలు చేయడానికి, మానవ జాతిని రక్షించడానికి భూమి మీదకు వచ్చిన ప్రభువుకి మానవ జాతి నుంచి లభించిన ప్రత్యుపకారం ఏమిటో మీరు చెప్పండి. ఆయనే మానవుల చేత సిలువ వేయబడలేదా? రక్తం చిందించలేదా? చనిపోలేదా? మూడవ దినాన తిరిగి లేవడం ద్వారా ఆయన మానవ జాతి అంతటికీ రక్షణకు కారకుడు కాలేదా? శ్రమ, ఇబ్బంది, బాధ వీటన్నిటికీ ఒక నిర్దిష్ట సమయం ఉంది. ఆ సమయం వరకు నమ్మకంగా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రేమగల తండ్రి, మా సమయాన్ని దీవెనగా మార్చుమని మీ కృపను అర్థిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.